తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి వసతులు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల తీరు మార్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ మోడల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంతో సరికొత్త పందా సృష్టించేందుకు సర్కార్ చేసిన ప్రయత్నాల్ని మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. సమాజంతో పాటు పేదల బతుకులు మార్చేందుకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం విద్యేనని చెప్పిన నెల్సన్ మండేలా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. అందుకోసం విద్యాభివృద్ధి చేసేందుకు పక్కగా ప్రణాళిక రూపొందించి వాటిని పక్కగా అమలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26,141 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు, వాటితో పాటు మోడల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అట్లాగే గురుకుల పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే 26,141 పాఠశాలను చూస్తే కనుక ఇందులో దాదాపుగా 18,000కు పైగా ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్, అట్లాగే 3,000కు పైగా ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 4,000కు పైగా ఉన్నటువంటి హై స్కూళ్లలో ఇప్పటికే యూనిఫామ్లను ఏకరూప దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికీ అందజేసింది. వీటికి సంబంధించి యూనిఫామ్స్ చూస్తే కనుక టాప్లోనైతే స్కై బ్లూ, బాటమ్ అయితే నేవీ బ్లూ అందజేసింది. అట్లాగే వీటితో పాటు 9 అంశాలు ఉండేటువంటి ఎడ్యుకేషన్ కిట్ ఈసారి కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,451 స్కూళ్లను కాంపిటెంట్ స్కూల్స్గా ఎంపిక చేసింది. ఇందులో ముఖ్యంగా 2023లో ఏదైతే ప్రవేశపెట్టిందో FLN ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాటిని ఈ 5,451 స్కూళ్లలో ఈసారి ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇందులో భాగంగా ఇవి ఎట్లా సెలెక్ట్ చేశారంటే క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1817 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కో క్లస్టర్లో భాగంగా ఎక్కువగా అయినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 3 పాఠశాలలు, ఒక్కో క్లస్టర్ నుంచి 3 పాఠశాలను తీసుకొని 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అంటే దాదాపు 80% స్కిల్స్ డెవలప్ చేసే విధంగా వారిలో తెలుగు, ఇంగ్లీష్, అట్లాగే మ్యాథ్స్ సంబంధించి ఇవి చేసే వీటిలలో శిక్షణ ఇచ్చి దాదాపుగా విద్యార్థులందరూ 80% మంది విద్యార్థులందరూ కూడా పర్ఫెక్ట్ అయ్యే విధంగా చేసేందుకు ముఖ్యంగా అందులో 1 నుంచి 5వ తరగతులు ఉన్నప్పటికీ కూడా అందులో 2 నుంచి 3వ తరగతి 2-3 తరగతులకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ఇట్లా ఉండగా దీనికోసం ప్రిపరేటరీగా జూలై వరకు ఈ కార్యక్రమాలు చేస్తుంది. జూలై నుంచి ఈ FLN ప్రోగ్రామ్ కూడా అమలు కానుంది. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ దీనికి ఇంకొకటి చూస్తే కనుక పాఠశాలలో ఈ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుటలో ప్రారంభించినటువంటి ఈ అల్పాహారం ఏదైతే ఉందో పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని పాఠశాలల్లో అమలు చేసింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడం, వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మాత్రమే మంచిగా విద్యను నేర్చుకోగలుగుతారనే ఉద్దేశంతో కొన్ని పాఠశాలల్లో ప్రారంభం చేసింది. ఈ రోజు ప్రారంభమైనటువంటి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పాఠశాలల్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత వీటిని పెంచే ఆలోచన చేస్తుంది. అయితే దీంతో పాటు గురుకుల పాఠశాలల్లో మరింత ఇప్పటికీ మంచి ఫలితాలు సాధించినటువంటి గురుకుల పాఠశాలలు కూడా మరింత అభివృద్ధి చేస్తూ వాళ్ళందరికీ సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, అట్లాగే లైబ్రరీ అయితేనేమి, మిగతా స్టెమ్ మోడ్లో బోధించడము, ఇటువంటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే దీంతో పాటు JEE, అట్లాగే నీట్, అట్లాగే క్లాట్ వంటి పరీక్షలకు సంబంధించి చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ లెవెల్ నుంచే ఫౌండేషన్ వేసే విధంగా కూడా బోధనా పద్ధతులు ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే వీటితో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్యాలు అభివృద్ధి చేయాలని. అందుకోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ రోజు కూడా చెప్పారు, డిసెంబర్ 9వ తేదీన వీటిని ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అంటే 4 స్కూళ్ళని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2, ఆరుట్లలో 1, మంచాలలో 1, దాని తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2, మొత్తంగా 4 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి నియోజకవర్గంలో అంటే దాదాపుగా ప్రతి నియోజకవర్గం చూసినట్టయితే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 పబ్లిక్ స్కూల్స్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని చూస్తే కనుక డిజిటల్ లైబ్రరీ, దాంతోపాటు అట్లాగే ఈ క్లాస్ రూమ్స్, వాటితో పాటు ముఖ్యంగా క్రీడల అభివృద్ధి కోసం, క్రీడా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఇక్కడ మన వెనకాల విజువల్లో కూడా చూడొచ్చు బాస్కెట్బాల్ కోర్టు కానీ, ఫుట్బాల్ కోర్టు కానీ, మిగతా అన్ని అంటే క్రీడలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ మౌలిక వసతులు కల్పించే విధంగా మంచి గ్రౌండ్లను కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే వీటితో పాటు ఇవే కాకుండా పాఠశాల స్థాయిలో అంటే వాళ్ళకు సంబంధించి ఫిజిక్స్ ల్యాబ్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్ కానీ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తుంది. వాటితో పాటు అట్లాగే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటర్ నుంచి మొదలుకుంటే కంప్యూటర్ వరకు కానీ ప్రతి విద్యార్థికి మొత్తం తెలంగాణ ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా
ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు మొత్తం అన్ని ఫెసిలిటేట్ చేస్తేనే వాళ్ళు సరిగా చదువుకోగలుగుతారనే భావనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ 6లో చూస్తే కనుక దాదాపుగా 1814 మంది ఇప్పటికే ఎన్రోల్ అయ్యారు. ఈ పాఠశాలని పైలట్గా చూపిస్తున్నారు కాబట్టి ఈ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి విద్యార్థులను తీసుకొస్తున్నారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు కూడా కార్పొరేట్ తరహాలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడమే కాదు, అట్లాగే క్లాస్ రూమ్సే కాదు, మొత్తం ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా వీళ్ళ విద్యార్థులందరినీ ఇక్కడ తీసుకొచ్చేందుకు దాదాపుగా బస్సుల్ని కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు డ్రాపింగ్ అట్లాగే పికప్ చేసుకోవడము వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క బస్కి సంబంధించి ఒక బాధ్యుని కూడా తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అయితే ఇదే విధంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా 100 పబ్లిక్ స్కూల్స్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల అంటే అభివృద్ధికి అట్లాగే విద్యా నైపుణ్యాల అభివృద్ధికి పిల్లల ఎదుగుదలకి ఇదొక చిరునామాగా చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ 4 ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ అట్లాగే మోడల్ స్కూల్స్ కానీ 2013లో ప్రారంభమైనటువంటి మోడల్ స్కూల్స్ని అందులో ఉన్నటువంటి సదుపాయాలని మరింత అప్గ్రేడ్ చేస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో వసతి ఏర్పాట్లు కూడా అటు మోడల్ స్కూల్లో కూడా ఉన్నాయి. అట్లాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి కూడా పూర్తిగా వసతి ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అంటే రెసిడెన్షియల్ మోడ్లో ఉంచుతూ విద్య చెప్తూ విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి చేయడము, క్రీడాభివృద్ధి, మొత్తం సర్వతోముఖాభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.